ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం క్రైస్ట్ చర్చ్ నందు ఈరోజు జరిగిన పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లోనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన మరి ఏ విజయరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈరోజు సమాజంలో జరుగుతున్న క్రైస్తవులైన జరుగుతున్న దాడుల విషయంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా మీరుంటే మరి మీరు కొన్ని సంఘాలను కూడా నడుపుతూ మరి క్రైస్తవుల బిడ్డలకి మీరు మంచి మాటలు చెప్తూ బైబిల్ ద్వారా ఇవన్నీ సేవలు మంచి చేస్తున్నారు. మరి ఈరోజు అలాంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు క్రైస్తవులపై దాడులు చేసేవారు అంటే దేవుని గురించి తెలియదు, అలాగే క్రైస్తవ్యంపై ద్వేషాన్ని పెంచుకున్న వారిని ఈ దాడులకు పాల్పడుతున్నారు. మరి ఈరోజు మేమేదో మత మార్పిడి చేస్తున్నామని, మతాన్ని మారుస్తున్నామని, మా మతంలో కలుపుకుంటున్నామని చాలామంది అభిప్రాయపడుతున్నారు. క్రైస్తవుల మీద దాడులు చేయడం అనేది, సేవకులపై దాడులు చేయడం అనేది, చర్చిలు కూలగొట్టడం అనేది వాస్తవానికి క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అనేది మార్గం. ఇది పరలోకానికి మార్గం. భూమి మీద ఉండి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే, దేవుని చేరుకోవాలంటే ఎలా బ్రతకాలో తెలియజేసే ఉన్నతమైన మార్గమే ఇది క్రైస్తవం. ఈ సంగతి తెలియక చాలామంది మతమార్పులు చేస్తున్నారు, ఎన్నో దాడులు చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి మరి క్రైస్తవులమైన మేము ప్రేమ పంచేవాళ్ళం, దేవుని మాటలు చెప్పి సమాజాన్ని మార్చేవాళ్ళం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా సమాజానికి మంచి మాటలు ఆయన చెప్పారు. ఆయన మాటలు విని దొంగలు మారారు, ఆయన మాటలు విని విచారాలు మారారు, మోసగాళ్ళు మారారు, నరహంతకులైన వాళ్ళు మారారు. అవే మాటలు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుని సేవకులమైన మేము కూడా బోధిస్తూ ఇప్పటికీ అనేక మంది త్రాగుబోతులను దేవుని మాటలను మార్చగలిగాం, వ్యభిచారులను నరహంతకులను మార్చగలిగాం. మరి వారికి మంచి జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా ఇవ్వగలిగాం. అంతేకాకుండా క్రీస్తు ప్రేమను బట్టి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు అనారోగ్యంతో వాళ్ళని స్వస్థపరిచారు, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఆయన మరణించిన వారిని కూడా తిరిగి లేపారు. ఎన్నో జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు. ఆయన మాకు నేర్పించింది ఏంటంటే ఇతరులు సహాయపడాలి. ఈరోజు ఆయన ప్రేమను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మేము సమాజంలోకి వెళ్ళి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మా ఆత్మీయ తండ్రి గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు మరి మాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించారు, దేవుని వాక్యాన్ని నేర్పించారు. ఆల్ ఇండియా ట్యూషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈరోజు సమాజానికి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి భోజనాలు, మరి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం, అలాగే వస్త్రాలు పంచుతున్నాం, అలాగే రోగులకు హాస్పిటల్లోనికి వెళ్ళి పండ్ల పంపిణీ, జలబంధ్రాలు, అలాగే రక్తదానం చేస్తున్నాం, అవయవదానం చేస్తున్నాం. ఇవన్నీ దేవుని ప్రేమను బట్టి మా ఆత్మీయ తండ్రి గారు నేర్పించిన దాన్ని బట్టి మేము చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి మంచి పనులు చేసి మాపై దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, క్రైస్తవులుగా దేవుని సేవకులుగా మేము నిత్యం మరి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ నాయకుల కోసం, అధికారుల కోసం, అలాగే పెద్దల కోసం, ప్రజలందరి కోసం మరి క్షేమం కోరి ప్రతిరోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరి మేలు కోరి ప్రార్థన చేసే మాపై, అందరికీ సహాయపడే మంచి మనసున్న మాపై దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా క్రైస్తవులు చేసే ఈ మంచి పనులు మరి ప్రభుత్వం గుర్తించి క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకుండా, మరి చర్చిలు పోల్చకుండా, మరి ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే మరి వారిని చట్ట ప్రకారంగా వారికి తగినటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మరి క్రైస్తవులకు అండగా నిలవాలని, ఎలాంటి దాడులు జరగకుండా రాబోయే రోజుల్లో క్రైస్తవ్యానికి రక్షణ కల్పించాలని మరి దాడులు జరిగిన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? ఇలాంటి దాడులు రాబోయే రోజుల్లో కనుక జరిగితే క్రైస్తవులమంతా ఏకమై తాటిపైకి వచ్చి తప్పకుండా మేము కూడా మరి ర్యాలీలు చేయడానికి కానీ, మరి తగిన చర్యలు తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవులపై దాడుల విషయంలో కానివ్వండి, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలలో కానివ్వండి మేము ర్యాలీలు చేసాం, ప్రభుత్వానికి మా గొంతు వినిపించాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తప్పకుండా ఒక తాటి మీద వచ్చి తప్పకుండా మరి దీనికి తగిన న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.